నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందు ఈనాటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలను పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రభుత్వం ఖర్చులు భరించి పంపించడం టీడీపీ ప్రభుత్వానికే దక్కింది. సప్తగిరి అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద దేవాదాయ శాఖాధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్య దర్శన యాత్రను ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వస్తున్న అందరికీ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులందరికీ గృహాల మంజూరుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో ఎంపీ టీజీ వెంకటేష్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ, పారిశుద్ధ్య శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాలిని. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివృద్ధికి చేస్తున్న కృషిలో భాగంగానే నగరంలోని ముస్లింల శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తున్నాం. కమేళ, బుధవారపేట ముస్లింల శ్మశాన వాటిక అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. యువత స్వయం ఉపాధిని ఎంచుకుని మరో 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలి. సిల్వర్ జూబ్లీ కళాశాలలో జరిగిన యువజనోత్సవాల ముగింపులో ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. టీడీపీ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తున్న నాయకుడు యువనేత నారా లోకేష్. నగరంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలలో పలువురు టీడీపీ నేతలు. ఇక ఈనాటి వివరాలు. దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రజలకు పుణ్యక్షేత్రాల దర్శనాన్ని ప్రభుత్వ ఖర్చులతో కల్పించడం టీడీపీ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈ మేరకు నగరంలోని అయ్యప్ప స్వామి ఆలయం నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్య దర్శన యాత్రను ఆయన ప్రారంభించారు. శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయం నుండి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్య దర్శనం యాత్రను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రఘుబాబు, దేవాదాయ శాఖాధికారులు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే పేదలకు 8 పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తూ దివ్య దర్శనం పేరుతో యాత్రా సౌకర్యం కల్పిస్తోందన్నారు. ఆర్థికంగా లేని వారికి, జీవితంలో పుణ్యక్షేత్రాలను దర్శించాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశమన్నారు. స్వంతంగా ఖర్చు పెట్టుకున్నా లభించని వసతి, ప్రత్యేక దర్శనం వంటి సదుపాయాలు దేవాదాయ శాఖాధికారులు దగ్గరుండి కల్పిస్తారన్నారు. వీరి యాత్ర విజయవంతంగా ముగిసి భగవంతుని ఆశీస్సులతో క్షేమంగా స్వస్థలాలకు చేరాలని ఆకాంక్షించారు. ఎవరైతే క్షేత్రాలు చూడలేదో ఆ క్షేత్రాలు చూడనటువంటి వారికి, ముఖ్యంగా బీపీఎల్ ఫ్యామిలీస్కు, హరిజనులకు, గిరిజనులకు, ఎస్సీ ఎస్టీలకు ప్రయారిటీ కల్పిస్తున్నాము. వారికి దాదాపు ఈ 8 క్షేత్రాల్లో ఎక్కడ కూడా వారికి ఎటువంటి కార్యక్రమానికి కూడా ఏమాత్రం ఆటంకం కలగకుండా అన్ని సౌకర్యాలు చేసుకునేటట్లు డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చాము. డిప్యూటీ కమిషనర్లు స్వయంగా వచ్చేయాలని అక్కడ ఆహ్వానించి మొదట ఒంటిమిట్ట తర్వాత తిరుపతి నుంచి తిరుచానూరు నుంచి మరి కాళహస్తి నుంచి జొన్నలవాడ, నెల్లూరు నుంచి విజయవాడ, కనకదుర్గమ్మ, అక్కడ నుంచి పెదకాకాని, గుంటూరులో శివుని క్షేత్రాన్ని చూసుకొని శ్రీశైలంకి వచ్చి అక్కడ వీరిని దింపేస్తారు. వీరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా స్ట్రిక్ట్గా మరి దేవాదాయ శాఖ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. ఇది ఇంత మంచి కార్యక్రమం చేపట్టినటువంటి మరి మా యొక్క బాస్ ఎవరైతే నాయకుడు ఉన్నారో చంద్రబాబు నాయుడు, వారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలపాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అనంతరం ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని ఆర్థిక కారణాలతో వెళ్లలేని వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దివ్య దర్శనం యాత్ర వరం లాంటిదని చెప్పారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పుణ్యక్షేత్రాల దర్శనానికి యాత్రను నిర్వహించడం మన రాష్ట్రంలోనే జరిగిందన్నారు. వీరి యాత్ర విజయవంతం కావాలని ఆయన కాంక్షించారు. దివ్య దర్శనం కార్యక్రమం చేపట్టడం నిజంగా ఒక పేద ప్రజలందరికీ ఇది ఒక పెద్ద అదృష్టం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించాలంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అక్కడ ఏర్పాట్లు చేసుకోలేరు.
కాబట్టి ప్రభుత్వమే వీళ్ళకి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి ఒక విఐపి ట్రీట్మెంట్ లాగా పెట్టి వీళ్ళకి గెస్ట్ హౌస్లు కానీ అకామిడేషన్, అక్కడ దర్శనం, స్పెషల్ దర్శనాలు కూడా అన్నీ ఏర్పాటు చేసి ఈరోజు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దర్శనం చేసుకునేలాగా 6 క్షేత్రాలు దర్శనం చేసుకునేలాగా ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడ భారతదేశంలో ఉచితంగా తీసుకెళ్ళి బస్సులు ఏర్పాటు చేసి అకామిడేషన్ ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వమే చూసుకోవడం అనేది ఎక్కడా జరగలేదు. ఇది మొట్టమొదటిసారిగా భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ కార్యక్రమం నిజంగా ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజలకు చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అందిస్తోన్న అందరికీ ఇళ్ల పథకం అర్హులైన వారందరికీ అందే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మార్చులు కిమిడి మృణాలిని అన్నారు. నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ, పారిశుద్ధ్య శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాలిని, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ హరికిరణ్, హౌసింగ్ పీడీ హుస్సేన్ సాహెబ్లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రస్తుతం సిద్ధం చేసిన 3+3 విధానం కంటే ఇండిపెండెంట్ హౌస్ల గృహ నిర్మాణమే మంచి ఫలితాన్ని ఇస్తోందన్నారు. అలాగే గ్రామాల్లోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా స్కీమ్లను ప్లాన్ చేయాలన్నారు. వాళ్ళంతా మీరు ఇప్పుడు గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్ కట్టిస్తున్నారు. గ్రౌండ్ ప్లస్ 3 గ్రౌండ్ ప్లస్ 4 ఇది స్కీమ్స్ డెఫినెట్లీ టు బికమ్ ఫెయిల్యూర్ మేడం. ఇక్కడ దూర బయట కూడా కట్టాము, ఫెయిల్ అయిపోతాయి. మళ్ళీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళకు మనం ఇల్లు ఇండిపెండెంట్గా కట్టిస్తే బాగుంటుంది. 2099లో ఇదే ప్రాబ్లం వచ్చింది. 99లో అప్పుడు ఇది ఇస్తే మళ్ళీ నేను 1+3 ఇస్తే నేను మళ్ళీ 1+1 ఇచ్చాను. 1+1కి అపోజ్ చేస్తే నేను మళ్ళీ అన్ని ఇండిపెండెంట్ చేయించాను యాజ్ స్పెషల్ కేసు. ఇది నో ఇట్స్ ఈజ్ డిబేటింగ్ నో 1+3 వస్తాం. 1+3 G+3 మీరు పొద్దున్న మీరు ఇక్కడ మీరు ఎక్కడైనా టైం ఉంటే హౌస్ కట్స్లో ఇక్కడ ఇచ్చినారు ఆల్రెడీ గ్రౌండ్ కట్స్కి. హారబుల్ మెయింటెనెన్స్. ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ దగ్గర ఫైటింగ్ మొదలెట్టుకుంటారు. ఎవరు అంత పద్ధతిగా లో క్లాస్ ఇప్పుడు బిలో పావర్టీ ఉండేవాళ్ళు వాళ్ళు మెయింటెనెన్స్కు ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఈవెన్ సిటీలో డబ్బులు ఉండేవాళ్ళే సరిగ్గా మెయింటెనెన్స్ లేదు. లిఫ్ట్ ప్రాబ్లం వస్తాయి, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి ఏమన్నా మీరు కొద్దిగా థాట్ ఇచ్చి మాకు ల్యాండ్ ప్రాబ్లం లేదు. ఎనఫ్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి. 30,000 ఎకరాల పైన ఉన్నది మాకు ల్యాండ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. అదేమన్నా మీరు మార్చేదానికి అయితే చాలా బాగుంటుంది. నెంబర్ 1 మేడం. నెంబర్ 2 అదే ఇప్పుడు విలేజెస్లో చాలా విలేజెస్లో ల్యాండ్ ఉన్నాయి. ఆ ల్యాండ్ ఉండేది ఏదైనా స్కీమ్స్ వర్కౌట్ చేసుకొని గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది అన్ఆథరైజ్డ్ ఆక్యుపెన్సీ అయిపోతుంది. దాని ఏదైనా స్కీమ్స్ మీరు అది కూడా ఒక స్కీమ్స్ కింద అన్ని విలేజెస్లో ఎక్కడెక్కడ ల్యాండ్ ఉంది. ఇప్పుడు ల్యాండ్ ఉంది, ఒకటేమో ఓన్ పట్టా ఉండేది, ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. హౌసింగ్ అలొకేట్ చేసి డీటెయిల్స్ తీసుకొని దానికి కొద్దిగా ప్రయారిటీగా స్కీమ్స్ వర్కౌట్ చేస్తే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు ది సొసైటీ. అనంతరం రాష్ట్ర మంత్రి మృణాలిని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వస్తున్న అందరికీ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులందరికీ గృహాలను మంజూరు చేయాలన్నారు. స్కీమ్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా 5 స్థాయిల్లో జియో ట్యాగింగ్తో పాటు లబ్ధిదారుల ఆధార్, బ్యాంకు అకౌంటు, రేషన్ కార్డులను అనుసంధానం చేసి బిల్లులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తామన్నారు. స్కీమ్కు స్థల సేకరణతో పాటు అక్కడ పిహెచ్సి, ప్రైమరీ స్కూలు, పార్కు వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే కర్నూలులో స్థలం కొరత లేదని ఇప్పటి నుండి అధికారులు కసరత్తు మొదలు పెట్టాలన్నారు. అంగన్వాడీ బిల్డింగు, ప్రైమరీ హెల్త్ సెంటరు, అదేవిధంగా ప్రైమరీ స్కూల్, ప్లే గ్రౌండ్, గార్డెన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసేటట్టుగా ఉంది. ప్రొవైడెడ్ స్థలం మనకు ఉంటే కనుక డెఫినెట్గా ఇక్కడ మనకు స్థలం ఉండేటప్పుడు కాలనీస్ కట్టేటప్పుడు అవి ప్రొవైడ్ చేయడానికి ప్రభుత్వం అవకాశం వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఒక క్రీడా ప్రాంగణం, అదేవిధంగా ఒక ఉద్యానవనం, ఈ 2 డెవలప్ చేయాలనేటటువంటి విధానంలో వెళ్తున్నారు. సైట్ ఎక్వైర్ చేయమని కూడా చెప్తున్నాం. సైట్ ఉంటే కనుక ఇమీడియట్గా అక్కడ శాంక్షన్స్ కూడా మన డిఆర్డీఏ గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇలా మన డిపార్ట్మెంట్స్ హౌసింగ్, రూరల్ డెవలప్మెంట్, అందులో గ్రామాల్లో మనకు వాటర్ షెడ్స్ కానీ ఎన్టీఆర్ జల్స్ కానీ వస్తాయి ఆ ఐటమ్స్. అదేవిధంగా
మనకున్నటువంటి సర్కుల్ ద్వారా ఇస్తున్నటువంటి పెన్షన్స్ కానీ జీవనోపాధి విధానం కానీ ఇవి, అలాగే శానిటేషన్లో ఐఎస్ఎస్ నిర్మాణం, వీటిపైన మనం చర్చించుకోవడం జరుగుతుంది రివ్యూ మీటింగ్లో. ప్రధానంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల కోసం 2 లక్షల ఇళ్ళు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల గృహాల కోసం శాంక్షన్ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక్కొక్క ఇంటికి 1,50,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ 1,50,000 రూపాయలు ఫ్రీ ఆఫ్ కాస్ట్, బెనిఫిషరీ ₹1 కూడా తన చేతిలో ఉంది బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్గా కానీ బ్యాంక్ లోన్గా కానీ పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. అదేవిధంగా మరి పారదర్శకంగా కూడా ఈ గృహ నిర్మాణం అనేది జరుగుతుంది. 5 స్టేజెస్లో మనం జియో ట్యాగింగ్ చేస్తున్నాము, ఫోటోస్ తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అనంతరం ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ ఇళ్ల పథకంలో ప్రస్తుతం ఇళ్ల పట్టాలున్న వారికి వారు పట్టాలను తిరిగి ఇస్తే వారికి ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. మరిన్ని సూచనలు చేశారు. రోడ్ సైడ్ నుండి వాళ్ళ సైడ్ వాళ్ళు కట్టుకుంటామనేది నాట్ లెస్ దాన్ 40,000. ఎందుకంటే అన్ని వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు అడుగుతున్నారు. జనవరి కార్యక్రమంలో పట్టాలు పెట్టాలి. నేనేమో బజార్లో పోయినప్పుడు వాటర్ విజిట్ పోయినప్పుడు మేము అదే చెప్తున్నాం, మేము పట్టా పెట్టి మాకు పట్టా ఉంది, మా ఇల్లు మేము కట్టుకుంటామని అప్లికేషన్ ఇవ్వమని చెప్తున్నాం. చాలా వరకు కలెక్ట్ చేస్తున్నాం. నాకు తెలిసి మినిమం 5,000 వస్తాయి. 5,000 శాంక్షన్ ఇవ్వగలిగారంటే ఇట్ ఈస్ వెరీ గ్రేట్ఫుల్. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధికి చేస్తున్న కృషిలో భాగంగా నగరంలోని ముస్లింల శ్మశాన వాటికలను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని కమేళా బుధవారపేటలోని ముస్లింల శ్మశాన వాటికల అభివృద్ధి పనులను వారు ప్రారంభించారు. కమేళా ప్రాంతంలో ఉన్న ముస్లింల శ్మశాన వాటిక అభివృద్ధి పనులను రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీరు రాజశేఖర్, నగరానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం బుధవారపేటలో ఉన్న ముస్లింల శ్మశాన వాటిక అభివృద్ధి పనులను ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రార్థనలను నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎంతో చేస్తోందని, అందులో భాగంగానే ముస్లింల శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తున్నాయన్నారు. ఒక్కొక్క శ్మశాన వాటిక అభివృద్ధికి 30 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. నగరంలోని హిందూ, క్రిస్టియన్ల శ్మశాన వాటికలను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ముస్లిం, క్రిస్టియన్, హిందువులలో ఎవరైనా మరణిస్తే శ్మశాన వాటికకు తీసుకువెళ్లేందుకు వాహనాలను ఏర్పాటు చేశామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కర్నూలులో కబ్రస్థాను, మరి అలాగే క్రిస్టియన్స్ది శ్మశాన వాటిక, హిందువుల శ్మశాన వాటిక అన్నీ చరిత్రలోని విధంగా ఇక్కడ చేయటం జరిగింది. అలాగే దర్గాలు కూడా, అంటే అది కూడా ఒక విధమైన బరియల్ గ్రౌండ్, కానీ అక్కడ ఉండేది ప్రీస్ట్లు ఎక్కువ ఉంటారు, వాళ్ళు బరీ చేస్తారు. హిందువుల మామూలుగా మతాలైన స్వాములు ఎట్లా ఉంటుందో ఆ స్టైల్లో ఉంటుంది. దర్గాలు వాళ్ళ ప్రేయర్స్ చేస్తుంటారు. సో ఇక్కడ కర్నూలులో ఇక్కడున్న దర్గాలు ఎక్కడా లేవు. మన రాష్ట్రంలో కర్నూలులో ఉన్నన్ని దర్గాలు ఎక్కడా లేవు. అలాగే బరియల్ గ్రౌండ్స్ పట్టణంలో ఇంత విశాలంగా ఉండేది ఎక్కడ కనపడుతుంది మిగతా ప్రాంతాల్లో. సో ఇక్కడ ఈ బరియల్ గ్రౌండ్కు చరిత్ర ఉన్నది. ఈ కబ్రస్థాన్కు రోడ్లు వేపివ్వటం జరిగింది, మరి లైట్లు పెట్టడం జరిగింది. రాత్రి వచ్చినా, మిడ్ నైట్ వచ్చినా వెలుగుల్లో నిండిపోతుంటుంది ఇక్కడ. మరి ఇలాంటి కబ్రస్థాను ఇంకా అభివృద్ధి చేయాలని ముస్లిం సోదరులు కోరుతున్నారు. దానిలో భాగంగా చంద్రబాబు గారు 30 లక్షలు ఇచ్చారు. మోహన్ రెడ్డి గారు, మేము, కృష్ణమూర్తి గారు అందరూ నిరంతరం దీని డెవలప్మెంట్ కృషి చేస్తున్నాం. ఇక్కడ హాల్ కానీ, లైట్లు కానీ, నీళ్ళకు కానీ, ఫెన్సింగ్ కూడా అడుగుతున్నారు. ఫెన్సింగ్ కానీ అన్నీ చేస్తాం నిరంతరం. దీని 30 లక్షలే అనేది కాకుండా ఎంత వీలైతే అంత చేసేదానికి ఎంత కావాలో నెసిటీని బట్టి చేసుకుంటూ పోతారు. ఇంకా ముస్లిం సోదరులకు చెప్పేది కూడా, ఇక్కడ వ్యాన్ పెట్టాం, అంటే చనిపోయిన వాళ్ళు క్రిస్టియన్లకు, హిందువులకు, ముస్లింలకు వ్యాన్ పెట్టించాం. అది చక్కగా వాడుకోండి. ఇంకేదైనా మీకు ఇబ్బందులు ఉంటే దాన్ని కూడా చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే
ఇంకొకటి చేసాం. మనకు మౌర్య కాంప్లెక్స్ ముందు ఉండే కాంప్లెక్స్లో, మహమ్మదీయ కాంప్లెక్స్లో రెవెన్యూ వస్తూ ఉంది. చనిపోయిన వాళ్ళు బీద వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు పూర్తిగా అంటే వాళ్ళు ఖర్చులు పూర్తిగా ఎవరు అడుగుతారో వాళ్ళందరి ఖర్చులు పూర్తిగా ఒక అమౌంట్ అప్పుడు ఏదో 1000 రూపాయలు ఏదో పెట్టారు. దాన్ని ఏమైనా పెంచేదో లేకపోతే అది ప్రక్రియ లేకపోతే అది చేయటము. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఫ్యామిలీలు ఇబ్బంది పడకుండా అది చేయాలి. అది చాలా ముఖ్యము. చనిపోయిన వాళ్ళకు అమౌంట్ అది ఏమన్నా పెంచటం జరుగుతుంది. ఒకవేళ తగ్గించినా దాన్ని మళ్ళీ పెంచటము లేకపోతే ఇంకేదో జరుగుతాము. అది మహమ్మదీయ కాంప్లెక్స్ని బట్టి చేస్తాము. చనిపోయిన వాళ్ళకు బాడీస్ తీసుకుని వచ్చేదానికి వెహికల్ ఏర్పాటు చేస్తాము. మరి అలాగే చనిపోయిన వాళ్ళకు ఖర్చులు కూడా ఏర్పాటు చేస్తాము. అది ఇంకా పెంచాలంటే ఇంకా పెంచుతాం. ఎక్కడ ఇది చేయలేదు. కర్నూలులోనే శ్రీకారం చుట్టాము 4-5 ఏళ్ళగా. ఇంకా చేస్తున్నారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే కూడా మాకు జత అయినారు. ఇంకా పెద్దగా అభివృద్ధి చేసే దాంట్లో ముందుకు పోతున్నాం. ఇటీవల చంద్రబాబు నాయుడు కూడా మీరు నాయకులు పోతే 30 లక్షలు ఇచ్చారు. మిగతా ప్రాంతాలు కూడా ఇచ్చారు 10 గ్రౌండ్స్కు. సో అలాగే ఇంకా ఎంత కావాలంటే అంత చేసేదానికి ఉంటుంది. ముస్లిం సోదరులు కొద్దిగా ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. మున్సిపల్ హై స్కూల్స్ బీద వాళ్ళు చదివే వాళ్ళకు మరి సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ కూడా పెట్టిస్తున్నాము. సో ఎంత వీలైతే అంత మీరు చక్కగా చదువుకుంటే ఈ ప్రపంచంలో మీరు కూడా అభివృద్ధి చెందిన దాంట్లో మీరు కూడా భాగస్తులవుతారు. అనంతరం ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ నగరంలోని 11 శ్మశాన వాటికలను ఒక్కొక్కటి 30 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. వీటిలో రహదారులు, లైట్లు, నీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని అన్ని సామాజిక వర్గాల శ్మశాన వాటికల అభివృద్ధికి తాను డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎంపీ టీజీ వెంకటేష్ కలిసి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. శ్మశానాలన్నీ కూడా డెవలప్ చేసేదానికి ఒక్కొక్క శ్మశానానికి 30 లక్షల చొప్పున 11 శ్మశానాలకు 3,30,00,000 ప్లస్ ఇంకొక 15 లక్షలు 3,50,00,000 రూపాయలు శ్మశానాలను అభివృద్ధి చేయడానికే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కర్నూలు పట్టణంలో శ్మశానాలన్నీ కూడా పట్టణంలోనే ఉన్నాయి. చనిపోయినప్పుడు అక్కడ పోయినప్పుడు ముళ్ళ చెట్లు ఇవన్నీ ఉంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ శ్మశానాలు కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి టీజీ వెంకటేష్ గారు, మేము కేఈ కృష్ణమూర్తి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే దీనికి 3,50,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవన్నీ కూడా మేము మొదలు పెట్టాము. కాబట్టి ఈరోజు మామూలుగా అన్ని టౌన్లో ఉండేటువంటి వాళ్ళందరికీ రోడ్లు వేస్తున్నాము, వాటర్ నీళ్ళు ఇస్తున్నాము, ఇంటింటికి కనెక్షన్ ఇస్తున్నాం. ఆఖరికి శ్మశానంలో పనుకునేటువంటి మన పెద్దలు కూడా ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళకు కూడా మంచి ఫెసిలిటీస్తో ఉండాలని ఈ శ్మశానాలను కూడా డెవలప్ చేస్తున్నాం. దీంట్లో కూడా లైటింగు, ప్రతి కబరస్థాన్లో లైటింగు, రూము, అక్కడ వాటర్ ఫెసిలిటీ, తర్వాత ఇవన్నీ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా వేసి అన్ని కర్నూలులో ఉండేటువంటి అన్ని కబరస్థాన్లను బ్రహ్మాండంగా తయారు చేసి ఎక్కడైనా సరే సాయంత్రం పూట పోయి కబరస్థాన్లో కూర్చోవాలి అనే రకంగా దీనిలో మెయింటైన్ చేస్తాం. గార్డెన్స్ కూడా దీంట్లో డెవలప్ చేస్తాం. ఎక్కడ కూడా ఇది ఒక కబరస్థాను అనే దాంట్లోకి పోవడానికి ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా డెవలప్ చేయడానికి యువత అన్ని విధాలుగా ఎదిగేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని, దానిని సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులు గర్వించే స్థాయికి యువత ఎదగాలని ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కోరారు. నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో జరిగిన యువజన వారోత్సవాల ముగింపులో ఆయన పాల్గొన్నారు. సిల్వర్ జూబ్లీ కళాశాలలో యువజన మహోత్సవం ముగింపు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంక్షేమాధికారి షేక్ మస్తాన్ వలీ, సెట్కూరు మేనేజర్ రమణ, సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక లాంటి వారన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం యువతను అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఎదురు చూడకుండా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసి మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ఔత్సాహిక పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల మన ప్రాంతం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సేవా కార్యక్రమాలలో పాల్గొనేటువంటి వాళ్ళను చాలామంది ఇంట్రెస్టింగ్గా పాల్గొంటున్నారు. నేను ఒక కార్యక్రమం పెట్టాను. 1 నిమిషంలో 1500 మొక్కలు నాటాలని ఒక కార్యక్రమం పెట్టాను. ఆ రోజు కొన్ని కాలేజెస్లు రిక్వెస్ట్ చేస్తే మేము ఎక్స్పెక్ట్ చేసిన
దానికంటే కూడా స్టూడెంట్స్ చాలామంది వచ్చారు. అంతమంది అంత ఇంట్రెస్టింగ్గా అంటే పర్యావరణాన్ని రక్షించాలి అంటే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో యువతలో పాల్గొనాలనేటువంటి ఆ ఎంతూజియాజం రావడం అనేది ఇది సొసైటీకి ఒక మంచి శుభసూచకము. దానికి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు పెడుతూ వస్తున్నాం. ఇది చాలా అవసరం యువతకు. ఇది ఒక యువతకే కాదు, దీన్ని ఎడ్యుకేషన్ లెవెల్ నుంచి కూడా తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. యువజన సంక్షేమాధికారి షేక్ మస్తాన్ వలి మాట్లాడుతూ యువతను అన్ని విధాలుగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యువజనోత్సవాలు నిర్వహిస్తోందన్నారు. అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉంటేనే మరి జిల్లా సమగ్రంగా మరి ముందుకు వెళ్తుంది. ఆ శాఖలో వాళ్ళు ఎవరైతే యువకులు ఉన్నారో అక్కడ 35 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి లోపు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము గుర్తించి మరి ఈనాడు వారికి ఒక చిన్న సత్కారం చేసే ఏర్పాటు కూడా ఒక మొమెంటో బహుకరించి వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమం కూడా మేము యువజన శాఖ తరఫున చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పేద ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు నేరుగా అందే విధంగా ఈ టెక్నాలజీ ద్వారా కృషి చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని పలువురు నేతలు కోరారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తెదేపా యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా జరిపారు. ఈ వేడుకలలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, మార్కెట్ యార్డు చైర్మన్ సెమంతకమణి, కేజే రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంపతి ధనారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, ప్రభాకర్, మల్లెల పుల్లారెడ్డి, హనుమంతరావు చౌదరి, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు తెలంగాణ ప్రాంతంలో టీడీపీ పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసే విధంగా యువనేత నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అలాగే ఏ పార్టీకి లేని విధంగా పార్టీ కార్యకర్తలను అన్ని విధాలుగా చైతన్యపరుస్తూ వారి సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. యువనేత నారా లోకేష్ చూపిన బాటలోనే పార్టీ అన్ని విధాలుగా బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ లెవెల్ నుంచి కూడా ఈరోజు పార్టీని పెద్ద ఎత్తున బలోపేతం చేయడానికి మరి ఈరోజు యువ రక్తం ఉన్న నారా లోకేష్ బాబు గారు ఆయన మొత్తం తమ సమయాన్ని కేటాయించేసి కాగిత రహితంగా ఈరోజు మెంబర్షిప్ విషయంలో అయితేనేమి మరి అలాగే ఏవైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు దానికి సంబంధించిన ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు జెన్యూన్గా అధికారుల ద్వారా చేర్చడానికి ఒక టెక్నాలజీని రూపొందించి మరి ఆ టెక్నాలజీ ద్వారా ఎవరైతే మరి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులో వాళ్ళకే చేరేలాగా ఈరోజు నారా లోకేష్ బాబు గారు తీసుకున్న టెక్నాలజీ దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అనంతరం టీడీపీ రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కేజే రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ సెమంతకమణిలు మాట్లాడుతూ పార్టీలో యువరక్తాన్ని నింపుతూ యువతకు ఉపాధి కల్పించే దిశగా యువనేత ముందుకు కదులుతున్నారన్నారు. నారా లోకేష్ బాబు గారికి 35వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు. వారు ఈ జన్మదినాన ప్రజలందరికీ ఒక సందేశం ఇస్తున్నాము. వారి ఆధ్వర్యంలో, ఎందుకంటే ఇప్పుడు యువతకు ఒక ఆశాజ్యోతి, ఒక ఆశా దీపం నారా లోకేష్ బాబు గారు. వారి ఆధ్వర్యంలో అందరికీ కూడా, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు కూడా ఒక సందేశం ఇస్తున్నాము. వారి ఆధ్వర్యంలో ఇండస్ట్రీస్ డెవలప్ చేసి అందరికీ కూడా, చదువుకున్న నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారి ప్రధాన ఉద్దేశము. ఆ విధంగానే ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కూడా పరిశ్రమలు తీసుకొచ్చి
చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఈ మధ్య చాలామంది పిల్లలు చదువుకొని వలసలు పోతున్నారు. ఆ వలసలు ఆపి వాళ్ళ జీవితాల్లో వెలుగు చూడాలన్నదే ప్రధానాంశంగా భావిస్తున్నాము. నారా లోకేష్ బాబు గారి 35వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇలాగే ఆయన జన్మదినము ఇంకా రాబోయే కాలంలో ఆయన మంచి యువతకు మార్గదర్శకులై తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేస్తూ ఆయన నాయకత్వం కూడా మున్ముందు కొనసాగి ఇంకా 10 కాలాల పాటు ఆయన ఇలాగే ఎంతో మన ఆంధ్ర రాష్ట్రానికి మార్గదర్శకులు కావాలని. అలాగే రాజ్ థియేటర్ ఎదురుగా టీడీపీ క్రమశిక్షణా సంఘం కేంద్ర కమిటీ సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు తిరుపాల్ బాబు, అబ్బాస్, మాజీ కార్పొరేటర్లు సుంకన్న, రామాంజనేయులు, మాధవస్వామి, వెంకటయ్యలతో పాటు టీడీపీ నేతలు పోతురాజు రవికుమార్, బిఏకే పర్వేజ్, అల్లా బకాష్, సోమిశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు దరిచేరే విధంగా కృషి చేస్తున్న నాయకుడు నారా లోకేష్ అన్నారు. అలాంటి యువ నాయకుని సేవలు పార్టీకి ప్రభుత్వానికి ఎంతో అవసరం కాబట్టి త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో నారా లోకేష్కు చోటు కల్పించాలని ఆయన కోరారు. మా యొక్క యువ నాయకుడు నారా లోకేష్ యొక్క బర్త్డే సందర్భంగా కార్యకర్తలందరం ఇవాళ సంతోషంగా, మరి మా నాయకుడు యొక్క కుమారుడు చిన్న వయసులోనే రాజకీయంగా ఇవాళ ఒక రాష్ట్ర పార్టీ కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది. ఆయన సేవలు ఎంతైనా అవసరం. మేము ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, మీరు ఏ విధంగా అయితే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారో మీకు ధీటుగా ఈరోజు లోకేష్ బాబు గారు బాగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు కోరుకునేది ఆశ ఏమంటే, ఈరోజు రాష్ట్రంలో 65 లక్షల మంది క్రియాశీల సభ్యులను చేసి గిన్నీస్ రికార్డు చేశారు. చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి చేయనటువంటి సేవలు ఈరోజు నారా లోకేష్ నాయకత్వమే జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, అతి తొందరలో మా యొక్క యువ నాయకునికి మీ కేంద్ర క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చి న్యాయం చేయాలి. ఈరోజు పార్టీకి ఎంత పని చేస్తున్నాడో రేపు ప్రజలకు కూడా సేవ చేసే భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా మా ఆశ ఒకటే, మీ రాబో క్యాబినెట్లో మాత్రం ఆయన ఎటువంటి పరిస్థితిలో మంచి మంత్రి పదవి ఇవ్వాలని కోరడం జరుగుతూ ఉంది. మిమిక్రీ కళాకారుడు సత్యం మృతి చెందిన విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డిలు బుధవారపేటలోని ఆయన నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి వెంట టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి వచ్చే బాధితుల సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని జేసీ హరికిరణ్ ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్లో ఉన్న సునైన ఆడిటోరియంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరికిరణ్ పాల్గొని బాధితుల వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర క్రిస్టియన్ స్టీరింగ్ కమిటీ నాయకులు పాల్గొని ఎంతోమందికి విద్యాదానం చేస్తున్న కోల్స్ మెమోరియల్ విద్యా సంస్థల క్రీడా ప్రాంగణమును అమ్మిన వారిపైన రిజిస్టర్ చేసిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అవిలాన్ బాబు, ప్రభుదాసు, రాములు, రవికుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రిస్టియన్ ఆస్తులు అన్యాక్రాంతానికి గురవుతున్నాయని వాటిపై విచారణ జరిపి క్రిస్టియన్ ఆస్తులు కాపాడాలని కోరారు. ముఖ్యంగా ఎంతోమందికి విద్యను అందించిన కోల్స్ సంస్థల ప్లేగ్రౌండ్ను అమ్మిన వారిపైన రిజిస్టర్ చేసిన రిజిస్ట్రార్ పైన జిల్లా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కోల్స్ కాలేజీ యొక్క గ్రౌండ్ను, ఆ స్థలంను, ఆట స్థలంను అన్నీ కూడా ఈ పి సోల్మన్ అనే వ్యక్తి అక్రమంగా రిజిస్టర్ చేయించి కొంతమంది ఈ క్రైస్తవేతరులకు అమ్మడం జరిగింది. దీన్ని మేమందరము మా కర్నూలు క్రిస్టియన్ సంఘం తరపున, మా చర్చెస్ తరపున అందరం కూడా ఈరోజు జేసీ గారికి, కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చి ఈ యొక్క అన్యాక్రాంతం చేయబడుతున్నటువంటి ఆస్తులను పరిరక్షించవలసిందిగా కలెక్టర్ గారిని కోరినాము. కొంతమంది వ్యక్తులు కబ్జా చేయడం జరిగింది.
దొంగలు సంబంధించినటువంటి వ్యక్తులతోనే రిజిస్టర్ ఆఫీసులో కూడా దొంగగా దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మేము నిన్న కూడా మా క్రైస్తవ సంఘాలందరూ రోడ్డు మీద కూడా నిన్న రావడం జరిగింది. ఈరోజు మా క్రైస్తవ నాయకులందరం కలిసి మరి కోల్స్ కాలేజీ హై స్కూల్ సంబంధించిన యొక్క ప్రాపర్టీ గురించి మేము జేసీ గారికి ఈరోజు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన తక్షణమే స్పందించి ఇది రిజిస్టర్ ఆఫీసులో సంబంధించిన వాళ్ళతో నేను యాక్షన్ తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో జరుపుకునే వేడుకలు అనాథలు వృద్ధుల మధ్య జరుపుకున్నట్లయితే సంతృప్తిగా ఉంటుందని దాత కృష్ణ అన్నారు. నగర సమీపంలోని VVS వృద్ధాశ్రమంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర సమీపంలోని VVS వృద్ధాశ్రమంలో దాత శ్రీను తన కుమారుడు శ్రీవర్ధన్ జన్మదిన వేడుకలు వృద్ధుల మధ్యలో నిర్వహించి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వృద్ధులతో అతని కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా దాత కృష్ణ మాట్లాడుతూ తన కుమారుడు శ్రీవర్ధన్ జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్యలో జరపడం ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. వారితో కుటుంబ సభ్యులందరూ ఆహ్లాదంగా గడపడంతో పాటు వారికి అన్నదానం చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు, పేరు వచ్చేసి శ్రీవర్ధన్. మామూలుగా అయితే జనరల్గా వచ్చేసి ఇంట్లో కేకులు కట్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు. మేము వచ్చేసి మా కుటుంబంతో సహా వృద్ధాశ్రమంకి వచ్చేసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. కేక్ కట్ చేసి వృద్ధులతో సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. నేను, మా ఫాదరు, మా వైఫ్, పిల్లలు, మా మదర్. యునానీ వైద్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళాశాలలో యునానీ ఎక్స్పో నిర్వహిస్తున్నామని డాక్టర్ అబ్దుల్ హక్ యునానీ కళాశాల ప్రిన్సిపల్ అన్నారు. ఈ మేరకు తన ఛాంబర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మీడియాతో మాట్లాడారు. We are conducting a exhibition to awareness of the people about Unani system. What is Unani? They have to know. How it prepare? They have to know. How it is very easy to prepare and how it is very easy to treat the patient with home remedies. Our students are going to display all the things and explain about the disease. మైనార్టీలు విద్యాపరంగా అభివృద్ధి చెందాలని జిల్లాలో ఉర్దూ జూనియర్ కళాశాల, ఉర్దూ యూనివర్సిటీ రావడానికి కృషి చేసిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ముస్లిం మైనార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు వారు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ను కలిసి మీడియాతో మాట్లాడారు. కర్నూలు జిల్లాకు సంబంధించిన వారి యొక్క సమస్యలు పరిష్కరించుటకై ఈరోజు గౌరవనీయులైన మన రాజ్యసభ ఎంపీ గారిని టీజీ వెంకటేష్ గారిని కలవడం అనేది అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏమిటంటే గతంలో ఇక్కడ మైనార్టీ కళాశాలలు 7 అప్పుడు ఇచ్చినప్పటికీ 2011లో కేవలం ఒకే ఒక కళాశాల కర్నూలుకు వచ్చింది వీరి యొక్క ప్రోత్సాహంతోనే. రెండవది ఇప్పుడు మైనార్టీ జూనియర్ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి. ముస్లిమ్స్ అందరూ ఉన్నారు త్రూఅవుట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. అక్కడ 250 స్కాలర్షిప్స్ ఇచ్చేది 150కి తగ్గించినారు. ఇది హౌ ఇట్ ఈస్ పాసిబుల్. కాబట్టి ఇది ఢిల్లీకు సార్ దృష్టి తీసుకొచ్చితే తప్పనిసరిగా చేస్తారు. అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా ఫ్యాకల్టీ ఉంది. ఆ ఫ్యాకల్టీని ఫిలప్ చేయడానికి సార్ తలుచుకుంటే తప్పనిసరిగా కార్యక్రమం అయిపోతుందనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ఉద్దేశం కమిటీ, ఆ తర్వాత ఆల్మేవా సంస్థ నుంచి, ఆ తర్వాత అపూటా సంస్థ నుంచి అందరూ నాయకులు కలిసి సార్కు ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆర్టీఏ శాఖ పెంచిన ఫీజులను వెంటనే తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలని రక్షణ ఆటో అండ్ 4 వీలర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు నగరంలో నిరసన ధర్నా నిర్వహించి మీడియాతో మాట్లాడారు. సిటీ న్యూస్ ముగించబోయే ముందు ఇవాల్టి ముఖ్య అంశాలు మరోసారి ఇప్పుడు చూద్దాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలను పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రభుత్వం ఖర్చులు భరించి పంపించడం టీడీపీ ప్రభుత్వానికే దక్కింది. సప్తగిరి అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద దేవాదాయ శాఖాధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్య దర్శన యాత్రను ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వస్తున్న అందరికీ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులందరికీ గృహాల మంజూరుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో ఎంపీ టీజీ వెంకటేష్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ, పారిశుద్ధ్య శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాలిని. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివృద్ధికి చేస్తున్న కృషిలో భాగంగానే నగరంలోని ముస్లింల శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తున్నాం. కమేళా, బుధవారపేట ముస్లింల శ్మశాన వాటిక అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. యువత స్వయం ఉపాధిని ఎంచుకొని మరో 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలి.
సిల్వర్ జూబ్లీ కళాశాలలో జరిగిన యువజనోత్సవాల ముగింపులో ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. టీడీపీ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తున్న నాయకుడు యువనేత నారా లోకేష్. నగరంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలలో పలువురు టీడీపీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.